అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరి ఎల్లారెడ్డి చూసినా, కామారెడ్డి చూసినా, జుక్కలు చూసినా, బాన్స్వాడ చూసినా ఎక్కడైనా కూడా నీళ్లు అదనంగా మనకు వచ్చిందైతే ఏం లేదు. ఇవాళ జరగాల్సింది ఏంది, ఏదైతే మన నిజాం ఉన్నప్పుడు కట్టిండో, అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరు నవాజ్ అలీ జంగ్ బహదూర్ ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిండో, ఆయన అప్పుడు కట్టింది 30 TMCతోని 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని దాదాపు కట్టింది. అది ఇప్పుడు మొత్తం కూడా మట్టి కూరుకపోయి ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే అర్జెంటుగా మట్టి తీయాలి. తీస్తే కాళేశ్వరం కట్టడం ఆలస్యమైన, ఈ ప్యాకేజీల ఆలస్యమైన మొత్తం కామారెడ్డి జిల్లాకు కూడా సస్యశ్యామలం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి దాన్ని తీయాలని అడుగుతున్నా. అట్లనే నిన్న నిజాం సాగర్ చూసి వచ్చినాం మేము. చాలా మంచి టూరిస్ట్ కేంద్రంగా ఉండే. ఇప్పుడు అక్కడ పశువులు మొత్తం మేసుడు తప్పితే ఉన్న పాత పార్కులన్నీ నాశనం చేసిండ్రు, గెస్ట్ హౌస్లన్నీ నాశనం చేసిరు. మరి జుక్కల్ ఎమ్మెల్యే గారు, ఆయన నేను అప్పుడిప్పుడు చూసిన మీడియాలో ఆయన జర చదువుకున్నాడు. మరి దాన్ని టూరిస్ట్ స్పాట్ లెక్క తయారు చేయడానికి జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టయితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. అదే విధంగా కొంత డెవలప్మెంట్ జరిగేటటువంటి ఆస్కారం ఉంటుందని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇక మేము ట్రావెల్ చేసేటటువంటి క్రమంలో పత్తి రైతులు కలిసిండ్రు చాలా మంది. వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈసారి మొంతా తుఫాన్తో మొత్తం పత్తి తడిచిపోయింది. అయితే ఈ టెంపరీగా ఈసారి ఉండే కష్టాలే కాకుండా ఎప్పుడైనా కామారెడ్డి జిల్లా పత్తి రైతులకు లాభం జరగాలంటే ఖచ్చితంగా జిన్నింగ్ మిల్ రావాలని అడుగుతా ఉన్నారు. దాని మీద స్థానికంగా ఉండే నాయకులు దృష్టి పెట్టాలి. మనం కూడా జాగృతి నుండి ప్రత్యేకంగా జిన్నింగ్ మిల్ కోసం కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పోడు భూములు చాలా చాలా వందల వేల ఎకరాలు కూడా పోడు భూముల పట్టాలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక కార్యాచరణ ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాయస్తు లంబాడాలు ఉన్నారు, వాళ్ళకు మస్తు వాగ్దానాలు చేసారు. కనీసం ఆ వాగ్దానాలన్నీ పక్కన పెడితే పోడు భూమి పట్టాలన్న ఆ లంబాడాలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంత ఘోరం అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే వచ్చిన వాళ్ళకే, ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు. అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. ఎక్కడనో అడపా దడప ఒకరికో ఇద్దరికో ఇస్తే లంచం తీసుకున్నారు. సరే ఏదోటి కాలవడని ఇల్లన్న గట్టనిస్తారా అంటే ఇప్పుడు ఉన్న ఇల్లు ఊలగొట్టుకుంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. నిజంగా ఒక్క మాట ఆలోచించాలి. మనం ఉన్న ఇల్లు ఊలగొట్టుకుంటే ఏడ ఉండాలి? వాళ్ళు సిటీలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, ఉన్న ఇల్లు ఊలగొట్టుకుంటే ఎక్కడ పోయి ఉండాలి? మరి ఉన్న 2, 3, 4 నెలలకు రెంట్ కడతారా? ఊర్లలో ఇంకోళ్ళు కిరాయిలకు ఇస్తారా? ఇయర్ కదా. అవన్నీ ప్రాక్టికల్ పరిస్థితులు మనకు తెలిసినాయి. దానికి ఏదన్నా ఒక ఉపాయం దయచేసి ఎమ్మెల్యే స్థాయిలోనో, ఆ ఇందిరమ్మ కమిటీలు వేసిన దగ్గరనో ఆలోచన చేసి మంచి సొల్యూషన్ వెతకాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు అడుగుతున్న విషయం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, షబ్బీర్ అలీ గారు తెలుసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కట్టడి చేసిన ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వాళ్ళకి ఇప్పియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మనకు మంచి 2 పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఒకటి త్రిలింగేశ్వర స్వామి ఆలయం నాగిరెడ్డిపేట మండలంలో, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో. అదేవిధంగా కాలభైరవ స్వామి టెంపుల్. ఈ రెండింటికి కూడా నేను స్వయంగా డబ్బులు, చెక్కులు రెడీ చేసుకుంటే కూడా అంతకుముందు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. మరి పోనీ నాకు అడ్డుపడ్డావు, మీరన్నా తెచ్చిరా అంటే అప్పుడు తేలేదు, ఇప్పుడు తేలేదు. మనుషుల మీద కోపమే, దేవుళ్ళ మీద కోపమే. ఇది ఎక్కడిలోళ్ళి? కనీసం ఇప్పటికన్నా త్రిలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, కాలభైరవ స్వామి టెంపుల్కి మీరు ముందడుగు వేయాలి. మీరు ముందడుగు వేయకపోతే మేము జాగృతి నుండి CSR ఫండ్స్ తీసుకొచ్చి వాటిని డెవలప్ చేసుకుంటామని కూడా చెప్తా ఉన్నాం. మరి ఎల్లారెడ్డిలా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన మదన్ మోహన్, ఆయన ఎట్లుంటాడో కూడా అక్కడ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అసలు ఆయన 3 నెలలకు ఒకసారి వస్తాడని నేనంటే లేడీస్ చెప్తారు. 3 నెలలు ఎక్కడక్క, 2 ఏళ్ళే కనని పడతలేడు మనిషి అని చెప్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మరి ఎమ్మెల్యేలు కనీసం అప్పుడో ఇప్పుడో ప్రజలలో తిరగకపోతే ఎట్లా అన్న విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. అయితే నేను ఈ రోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యువ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. మీ ఊర్లలో ఓట్లు అడగడానికి అందరు వస్తారు. ఖచ్చితంగా ప్రశ్నించండి దయచేసి. ఎందుకంటే ఈ 15 రోజుల ఓట్ల తర్వాత మళ్ళీ మీకు ఎవరు కనబడరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా క్వశ్చన్ చేయండి. మీరు ఏం చేస్తారు మా ఊరికి అని క్వశ్చన్ చేయండి. మాట తీసుకొని మీకు నచ్చినోని గెలిపించుకోండి. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి మాట తీర్చేంత వరకు వాళ్ళ తాట తీయండి అని చెప్పి యువ మిత్రులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. లేకపోతే ఏమవుతుందంటే రాజకీయాలు మారవు. చెప్తారు, బయటపడతారు, గెలుస్తారు, బయటపడతారు. తర్వాత మిమ్మల్ని కనీసం పట్టించుకోరు, చూసుకోరు. కాబట్టి యువ మిత్రులు మేల్కోవాలి. మాడబిడ్డలు చాలా నయం. ఎవ్వరు వచ్చినా ఊర్లకు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు మాడబిడ్డలు. ఏమై సార్ ఇల్లు ఇస్తానో ఎందుకేలే,
ఎంఐసార్ పెన్షన్ ఇస్తానో ఎందుకు ఇవ్వాలని అడుగుతారు. మా ఆడబిడ్డలకు ఉన్న చైతన్యం యువమిత్రులు తెచ్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా కౌలాస్ కోట మీ అందరికీ తెలుసు, చాలా మంచి కోట. దాన్ని ఇదివరకు బీబీ పాటిల్ గారు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న ఆయన ఏం చేయలేకపోయారు. 2 సార్లు అక్కడ జెండా పండగ వేసిరు, జెండా ఎగిరేసిరు. కాకపోతే అంతకు మించి ₹1 కూడా కౌలాస్ కోటకు రాలే. ఇక్కడ కౌలాస్ కోట అక్కడ నిజాం సాగర్ డెవలప్ చేసుకుంటే జుక్కల్ లాంటి నియోజకవర్గానికి మంచి ఉపయోగం ఉంటది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక అన్ని ఒక ఎత్తు అయితే ఇన్ని రోజులు నేను ఈ 11 జిల్లాలు తిరిగిన దాంట్లో నాకు 2 సార్లు మాత్రం తీవ్రమైన బాధ కలిగింది. ఒకటి ఆదిలాబాద్ లో తిరుగుతున్నప్పుడు ఆ రోడ్లు ఆ ఇండ్లు చూస్తే పోయిన సెంచరీలో ఉన్నట్టు అనిపించింది, పోయిన శతాబ్దంలో ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ సేమ్ ఫీలింగ్ నా జుక్కల్లో వచ్చింది నాకు. ఎక్కడ ఏ రోడ్డు చూడు మట్టి కొట్టుకపోయి చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క రోడ్లు అంత భయంకరంగా ఉంటే ఇంకొక పక్క పాపం యువమిత్రులు వర్షం పడ్డప్పుడు రోడ్లలో ఇంత గుంతలు ఉన్నాయని వాళ్ళు నాట్లేసి ప్రొటెస్ట్ చేస్తే జుక్కల్ ఎమ్మెల్యే గారు 11 మంది మీద కేసు పెట్టించారు. అరే మీరు పనిచేయరు, మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి యువకుల మీద కేసులు ఎట్లా పెట్టిస్తారు? నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, అట్లనే ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే ఊరుకునేది లేదు. తప్పు మీది, రోడ్ అయ్యింది మీరు, అడిగినటువంటి వాళ్ళ కేసులు పెట్టేటటువంటి అధికారం మీకు లేదు. ఈ వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా అనిపిస్తుంది. మేము మొన్న చేవెళ్ళకు పోయినాం, ఆడ పెద్ద యాక్సిడెంట్ అంతమంది చనిపోయారు. అక్కడ కూడా అదే జరిగింది. పాప కాలేదని అంటే వాళ్ళ మీద కేసులు పెట్టిరు, తెల్లారో మర్నాడు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ కూడా మనం సరి చేసుకోవాలి, రోడ్లు బాగా చేసుకోవాలి, కానీ యువకుల మీద కేసు పెడితే ఏమొస్తుంది? 11 మంది పిల్లలు వాళ్ళ ఉద్యోగాలకు రాయాలి, ఎగ్జామ్స్ రాయాలి, వాళ్ళ భవిష్యత్తు పాడైతే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. మీ అందరికీ నా సంగతి తెలుసు, నేను చెప్పి ఊరుకోను, ఫాలో అప్ చేస్తాను, లెటర్లు రాస్తాను, అవసరమైతే కోర్టు దాకా పోతాం. అది జరగక ముందే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక జీవో నంబర్ 317 గురించి మేము ఎక్కడికి పోతే అక్కడ అందరు కూడా మాకు చెప్పడం జరిగింది. కేవలం టీచర్లే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు, అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులు జీవో నంబర్ 317 తోని ఇప్పటికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ జీవో నంబర్ 317 మీద బాగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని విమర్శించి అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు జీవో నంబర్ 317తో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగులు ఎవరి జిల్లాలకు వాళ్ళు రాలేదు, ఎవరి కుటుంబాల దగ్గరికి వాళ్ళు పోలేదు. దాని మీద దయచేసి దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక నిన్న అన్నిటికన్నా లాస్ట్ కలిసినటువంటి కార్యక్రమం పాపం ఇక్కడ రైల్వే ట్రాక్ మీద గొర్రెలను మేపుకుంటా ఉంటే సుధాకర్ కుర్మా అనేటటువంటి రైతు చనిపోయిండు, యువ రైతు, గొర్రెల కాపరి పాపం అతను చనిపోయిండు. 200 గొర్రెలు చనిపోయినాయి ఆయన. కనీసం మీ అందరికి తెలుసు, నిజంగా ప్రెస్ మిత్రులందరూ కూడా, అంతకుముందు ఇల్లు కాలిపోతే ఇట్లా గొర్రెలకు ఏమన్నా అయితే ఏమన్నా కొట్టుకపోతే ఎంఆర్ఓలు వచ్చి ఇద్దరు ఒక 5,000 10,000, అసలు అది కూడా లేదండి. ఆ కన్సర్నే లేదు ఈ ప్రభుత్వం. నేను 11 జిల్లాలు తిరుగుతున్నా కదా, కనీసం బేసిక్ ఇమీడియట్ సహాయం కూడా చేస్తలేరంటే అంత ఎందుకు అలసటగా తీసుకుంటున్నారు, ఎందుకు అలసుగా తీసుకుంటున్నారు అర్థమైతలేదు. 200 గొర్రెలు చనిపోయినాయి, దాంతో పాటు వాటిని కాపాడే ప్రయత్నంలో ఆ కుర్మా సోదరుడు చనిపోయాడు. మరి కనీసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి కదా. ఇవాళ మా సంపత్ గారి ఆధ్వర్యంలో, మా వసంత గారి ఆధ్వర్యంలో మేము మా జాగృతి సంస్థ నుండి ఒక 50,000 రూపాయలు వాళ్లకు సహాయంగా అందించగలిగినాం. వాళ్ళ పిల్లల చదువు బాధ్యతలు కూడా మేము జాగృతి సంస్థ నుండి మేము తీసుకుంటామని చెప్పినాం. కాకపోతే మేము ఒక సంస్థ, మేము ఎంతకని చేయగలుగుతాం? ఒక పాలసీ రావాలి, ప్రభుత్వం ఆదుకోవాలి ఇట్లాంటి వాళ్ళను. ఇవి ఘోరమైన యాక్సిడెంట్లు. మీరు కనీసం ఆ ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యేలు గట్టిగా రైల్వే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని ఇస్తారు, ఆ మాత్రం కూడా పట్టించుకోకపోతే ఎట్లా? ఇదివరకు నిజామాబాద్ లో రైలు పోయే దగ్గర భూములు పోతే వాళ్ళ కోసం అప్పుడు మేము మాట్లాడినాం, ఇప్పించుకోగలిగినాం కాంపన్సేషన్. ఆ మాత్రం బాధ్యత ప్రజాప్రతినిధులు తీసుకోకపోవడం అన్నది చాలా దారుణం, అన్యాయం. దీని మీద చాలా బలంగా మరి పోరాటం చేయాలి. మీరు రైల్వే వాళ్ళతో కూడా కొట్లాడాలి, మీరు ఇచ్చుడు కాదు, రైల్వే వాళ్ళతో కూడా కొట్లాడాలి. అదేవిధంగా ఈ గొర్రెలకు సంబంధించి చూసుకున్నట్టయితే 2వ విడత పంపిణీ కంప్లీట్ గా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి డీడీలు కట్టించుకున్నారు, ఇంతవరకు కట్టిన ఆ గవర్నమెంట్ లో, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఏళ్ళే, కానీ ఇంతవరకు గొర్రెలు ఇస్తలేరు. ప్రాబ్లం ఏంటంటే మా యాదవ సోదరులు, కుర్మ సోదరులు పెద్ద రేవంత్ రెడ్డి గారి లెక్క ధనవంతులు ఉండరు కాబట్టి వాళ్ళు మిత్తిలకు తెచ్చుకుంటారు, అక్కడిక్కడ అప్పులకు తెచ్చుకొని డీడీలు కట్టుకున్నారు. మరి ఇప్పుడు మీరు 2-3 ఏళ్ళు అవుతుంది ఇవ్వకపోయేసరికి అప్పులు వడ్డీలు మీద పడి ఇబ్బంది అవుతుంది. తక్షణమే మీరు గొర్రెలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక చాలా సమస్యలు ఇచ్చిండు మా సంపత్ భాయ్, కానీ ఇక ఈ సమస్యలన్నీ చెప్పుకుంటూ పోతే నాకు ఇక్కడనే సాయంత్రం అవుతుంది. ఓవరాల్ గా ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది మా జాగృతి జనం బాటలో, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి జాగృతి వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం, ప్రభుత్వాల దృష్టికి ఆ సమస్యను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం
దీర్ఘకాలిక సమస్యలు అంటే ఇరిగేషన్ లాంటివి అయితేనేమో వాటిని వేరే రకంగా అప్రోచ్ చేస్తున్నాం. తక్షణం పరిష్కారమయ్యే సమస్యలను ఒక రకంగా అప్రోచ్ చేస్తున్నాం. ఇమీడియట్ గా మా చేతనైనంత సాయం చేసే దగ్గర మా చేతనైనంత సాయం చేస్తున్నాం. బట్ అల్టిమేట్ గా ప్రతి 5 జిల్లాలకు ఒకసారి మాత్రం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఇస్తాం. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో చెప్తాం. ఎక్కడైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి కామారెడ్డి జిల్లాలో నిన్న అపురూపమైనటువంటి స్పందన లభించింది. లింగంపేట ప్రత్యేకించి మా సంపత్ భాయ్ వాళ్ళ సొంత ఊరు. అక్కడ పెద్ద ఎత్తున బోనాలతోని ఎదుర్కొని మా ఆడబిడ్డలు గంటలు నిలబడి స్వాగతం పలికిండ్రు. వారందరికీ ధన్యవాదాలు. బైక్ ర్యాలీతో మా యువ మిత్రులు ఉత్సాహంగా సాగిండ్రు. ఆటోకి సంబంధించి ఆటో మొత్తం తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.